దయచేసి అందరూ కూర్చోండి. జరగబోయేదాని గురించి జరిగేదాని గురించి అన్న వివరించి అన్ని కూడా తెలియజేస్తాడు. అందరూ కూడా మనం క్రమశిక్షణగా విని ఏ విధంగా మనం ముందుకు పోవాలా, ఏ విధంగా కార్యాచరణ ఉండాలనేది అన్న సుదీర్ఘంగా ఆయన ఉపన్యాసం ఇస్తాడు. అధిష్టానం ఏం చెప్పింది అన్ని రకాలుగా అన్న తెలియజేస్తాడని ఇప్పుడు మన మాజీ శాసనసభ్యులు, మన అందరి నాయకుడు, మన అందరి అభిమాన నాయకుడు, అనంతపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడతారని తెలియజేస్తున్నారు. మీటింగ్ ముందు నిన్న రోజు రాముపల్ రెడ్డి ఎమ్మెల్సీ వచ్చాడు. వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాము అన్నప్పటికీ కూడా ఆయన పార్టీ పరంగా ఉన్నాడు కాబట్టి మరి పార్టీ ఆదేశానుసారం వచ్చింటాడని వినవలేదా అనుకున్నాం. ఆదేశానుసారం వచ్చాడు. దీంట్లో మీరు చాలామంది మీ అభిప్రాయాలు కూడా చెప్పినారు. మన అధినాయకంతో కూడా అన్ని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు నిన్న మాట్లాడతారు, ఈరోజు కూడా మాట్లాడతారు. దీంట్లో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తుది నిర్ణయంగా అభ్యర్థిని ప్రకటించాడు. తిరిగి పునరాలోచించి దీని రకాలుగా సర్వేలు మళ్ళీ రిపోర్ట్లు తెచ్చుకొని నిన్నటి నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. సర్వే కూడా ఒక నివేదిక తీసుకునే పరిస్థితి చేసే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఒకవేళ మనం స్పష్టంగా చెప్పాం, చాలామంది అనుమానాలు ఉన్నాయి. మొన్నటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండి ఈ జిల్లాలో వ్యవహారం చూసేటువంటి ఒక అతను వచ్చాడు. ఎవరో వచ్చి నాతో మాట్లాడాడు. అంటే మన మీటింగ్ ఖమ్మంలో మీటింగ్ ఉండిపోతుంది. నేను స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాను. మళ్ళీ తాడిపత్రి ఎమ్మెల్యే వచ్చాడు. మన మీటింగ్ అయిన తర్వాత వచ్చి గంట కూర్చుంటే దాన్ని కూడా కొంతమంది పెద్దారెడ్డి వచ్చాడు, మాట్లాడిపోయాడు. దీంట్లో రాజకీయాల్లో ఆ మాట్లాడే వ్యక్తులంతా కూడా ఒకటి ఆలోచించాలి. మనం వైఎస్ఆర్సీపీతోనో కమ్యూనిస్ట్ పార్టీలతోనో లేదా ఇతర రాజకీయ పార్టీలతో మనకి వర్గ శత్రువులు కాదు. నేను చాలాసార్లు మీ అందరూ కూడా చెప్పేటా, వ్యక్తిగతంగా దూషించకుండా సబ్జెక్ట్ వైడే మాట్లాడదాం, సమస్య మీదే మాట్లాడదాం. వాళ్ళు ఏదైనా మన పార్టీని మన నాయకులు విమర్శిస్తే అదే మొత్తంలో చేద్దాం. ఆ విధంగా నేను ఒకసారి మురళికి వీళ్ళందరూ కూడా చెప్పాను, మనం తొడలు కొట్టి మీసాలు చెప్పి రారా చూస్తామంటే గొప్ప నాయకులు కాము. మనిషికి ధైర్యంగా ఉండాలి కానీ వీధి రోడ్డులుగా బిహేవ్ చేయకూడదు. మనం చూస్తే ఎందుకంటే ఇక్కడ అనంతపురంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు, మేధావులు హెడ్ క్వార్టర్లో ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. మనము మన పార్టీకి ఉన్న కొంతమంది, వైఎస్ఆర్ కొంతమంది, ఇట్లా న్యూట్రల్స్ చాలామంది ఉంటారు ఇక్కడ పార్టీల సంబంధం లేకుండా. మొత్తం ఈ 2,70,000 ఓట్లలో రకరకాలుగా మనసత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. మరి ఇష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అనంతపురంలో సహకరించరు, అసహించుకుంటామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకని కార్డియల్ అట్మాస్ఫియర్ జిల్లాలో ఉండాలనే దీంతోనే
ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక విధానపరంగా పోరాటం అయితే మనం చేస్తాం. అది ఎప్పుడైనా ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం. ఆ విధానపరంగా చేసేటువంటి పోరాటం సమాజానికి ఉపయోగపడాలి. మనము నమ్ముకున్న పార్టీ కోసం మనం పనిచేయాలనే విధానంతో మనం అందరూ నియోజకవర్గంలో పనిచేస్తాం. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆ కుటుంబంతో 20 ఏళ్ళు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ అన్న సురభత ఫ్రెండ్ గారు, తర్వాత ఇతరంతా చాలామంది మరి ఎంపీలు అందరూ కూడా మా నాన్న చనిపోతే ఇక్కడే నేను బెంగళూరులో ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా ఇంటి దగ్గరికి వచ్చారు. ఎట్లయినా ఒక శుభకార్యాలలోనూ ఒక అశుభ కార్యాలలో ఎవరైనా ఎక్కడైనా పోతాం మనం. అంటే బంధువులే కావాల్సిన అవసరం లేదు, వేరే కులస్తులు కూడా సంబంధాలు వాళ్ళకి మనకి సాన్నిహితంలో పోతాం విధానపరంగా. మనం రాజకీయాల్లో దాదాపు ఇప్పుడు 83 నుంచి అంటే ఇప్పటికి 40 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు మనం నిలబడిన అభ్యర్థికి పాపం 40 ఏళ్ళు వయసు ఉందో లేదో కూడా నాకు తెలియదు. మన రాజకీయం అంతా కూడా వయసు లేదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఎవరో వస్తానే మనం ఏదో ఆ పదవి ఎరేస్తే దాన్ని ఎంట పడిపోయే పరిస్థితి లేదు. నేను కావాలనుకుంటే 1990లో కూడా చెప్పారు, 1900 ముందే ఇచ్చిన వాళ్ళు లేదా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా మనకి అనేకసార్లు ఈ పదవి ఒకటి ఆఫర్ చేస్తున్నాం ఇవ్వాలంటే 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టి కొనుక్కునేటువంటి పదవి మనం ఇస్తామని చెప్పారు. నేను రాలేను, కాదు నా విధానాలు ఇవి అని చెప్పారు. అవసరం వస్తే సామాజిక పరంగా ఉద్యమించి మనం సమాజంలో జరిగేటువంటి అనేక విషయాలపైన పోరాటం చేద్దాం తప్ప అధినాయకుడు ఎందుకు ఇవ్వడు, ఇవ్వాలా, మేము తప్పు చేయలేదు, ఏం తప్పు చేశాం, ఎందుకు ఇవ్వడు. ఎందుకంటే ప్రజలకు ఇక మనం కూడా ఒకటి ఆలోచించాలి. ఇక మనమే ఎందుకు ఉండాలా అనేటువంటిది చాలామంది ప్రశ్నిస్తే వాళ్ళకి కూడా సమాధానం చెప్తున్నాం. 5 ఏళ్ళు కష్టపడి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద మనం ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత అతను 5 ఏళ్ళు, అంతకుముందు మనం చేసిన 5 ఏళ్ళు, 14 నుంచి 19 మనం ఏం చేసాం, 19 నుంచి 24 అతనేం చేశాడు, ఆ బేరీజ్ ఏం చేశాడు, ఆ బేరీజ్